ఆధార్ పీవీసీ కార్డు ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలని చెప్తాను. మీకు నచ్చిన ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళి, నేనైతే క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మై ఆధార్ అని చెప్పి టైప్ చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ పైన చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ పైన టచ్ చేయాలి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే గెట్ ఆధార్, ఇక్కడ గెట్ ఆధార్లో ఆధార్ పీవీసీ కార్డ్ అని ఉంది కదా, దానిపైన టచ్ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ మనకు చూడండి ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందా అని అడుగుతుంది. ఉన్నట్లయితే ఉంది అని చెప్పేసి టిక్ చేయాలి. లేనట్లయితే కింద మీ దగ్గర ఉండే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ వెళ్తుంది ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి. నెట్ కొంచెం స్లోగా ఉండడం వల్ల స్లోగా ఓపెన్ అవుతూ ఉంది. ఈ కార్డు మనకి బస్సులో ఎక్కడైనా తీసుకెళ్ళేదానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ ఆప్షన్ వచ్చేసి మనము ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే, యూపీఐ ద్వారా, ఏటీఎం కార్డు ద్వారా, దేని ద్వారానైనా మనము చేయొచ్చు. ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంది కదా, దానిపైన టచ్ చేయాలి. చూడండి ఇక్కడ మేక్ పేమెంట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్లు చూపిస్తూ ఉంది. ఫోన్పే, యూపీఐ, కార్డ్స్, డెబిట్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వాలెట్, ఈ విధంగా ఆప్షన్లు చూపిస్తూ ఉంది కదా. నేనైతే ఫోన్పే ద్వారా పేమెంట్ చేస్తూ ఉన్నాను. పేమెంట్ నాదైతే సక్సెస్ అయ్యి ఈ విధంగా రిసిప్ట్ వచ్చింది. ఈ రిసిప్ట్ వచ్చిన తర్వాత మనకి 7 నుండి 14 రోజులు ఈ కార్డును పోస్ట్ మ్యాన్ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇస్తాడు. ఇది ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది.